నా పేరు కెచ్చల రంగారెడ్డి. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఈరోజు వరదలు పెద్ద ఎత్తున రాబోతున్నాయి. గోదావరి వరదల్ని మొదటి ప్రమాద హెచ్చరికగా ప్రకటించనున్నారని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఈరోజు కట్ట మీదకి రావటం జరిగింది. నిజంగానే కట్ట ఎంత రక్షిస్తుందో అని చెప్పి అనుకున్నప్పటికీ కట్ట మొత్తంలో అంటే ముఖ్యంగా భద్రాచలం హైదరాబాద్ పోయే బ్రిడ్జి కాడి నుంచి ఇటు ఉత్తరం వైపు పోయే కట్ట మీదకి వస్తే మాత్రం 2-3 చోట్ల చాలా ప్రమాదకరంగా అవి కూలిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది గోడలు. అట్లే రాళ్ళు పేర్చిన చోట కూడా కుంగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని నుంచి నీళ్లు లీక్ అయిపోయి ఇప్పటికే ఒక చోట కట్ట అవతలకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. నిజంగానే వరద పొంగు వస్తే మాత్రం అది ఎక్కడికక్కడ నష్టపోయి మొత్తం కట్టనే తెంపేసే ప్రమాదం ఉంది. కనుక ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని సర్వే చేసి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు గోడ కూలిపోవటం అనేది, కుంగిపోవటం అనేది జరిగితే మాత్రం, వరద తోసేస్తే మాత్రం అది చాలా నష్టం జరుగుతుంది. కనుక పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం.